హాయ్ అండి. ఈరోజు మనం ఈ వీడియోలో 6వ తరగతి పాఠం పేర్లు ఇక్కడ రాసాము. సో ఇలా క్లియర్ కట్గా నోట్స్ ప్రిపేర్ చేసుకొని కనుక మనం చదువుకుంటే మనకి బాగా అర్థమవుతుంది. సో అందువల్ల నేను ఇలా ప్రిపేర్ చేశాను. సో ఇది టెట్ వాళ్ళకి ఎంతో యూజ్ అవుతుంది అనేది నా నమ్మకం. సో ఒక్కసారి చూద్దాం. ఇప్పుడు ఇది 6వ తరగతిదండి. పాఠం పేరు వచ్చి అభినందన, కవి, రచయిత, అలాగే ఇతివృత్తం, వాటి యొక్క ప్రక్రియ. సో అలాగే ఇప్పుడు లెసన్స్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ లెసన్ వచ్చి అభినందన. అభినందన కవి పేరు శేషం లక్ష్మీనారాయణాచార్య. ఇతివృత్తం వచ్చి దేశభక్తి, శ్రమ, గౌరవం. ప్రక్రియ వచ్చి గేయ రూపంలో ఉంటుంది. అలాగే రెండో లెసన్ పేరు పాఠం పేరు వచ్చి స్నేహబంధం. స్నేహబంధం యొక్క కవి మూలం పరవస్తు చిన్నయ్య సూరి గారు. అలాగే ఇతివృత్తం వచ్చి నైతిక విలువలు. ప్రక్రియ కథ రూపంలో ఉంటుంది. మూడో పాఠం పేరు వర్షం. వర్షం యొక్క రచయిత డాక్టర్ పల్లా దుర్గయ్య. ఇతివృత్తం వచ్చి ప్రకృతి చిత్రణ. అలాగే ప్రక్రియ ఖండకావ్యం. నాలుగో పాఠం లేఖ. అలాగే ఇతివృత్తం వచ్చి చరిత్ర, సంస్కృతి. లేఖ యాత్ర, రచన. ఐదోది శతకసుధ. బద్దెన, దూర్జటి, పక్కి వెంకట నరసింహ కవి, ఏనుగు లక్ష్మణ కవి, సిరసిన హాల్, కృష్ణమాచార్యులు, సూరోజు బాల నరసింహాచారి, డాక్టర్ టివి నారాయణ. ఇతివృత్తం వచ్చి నైతిక విలువలు. ప్రక్రియ శతకం. ఆరోది వచ్చి పోతన బాల్యం. డాక్టర్ వానమామలై వరదాచార్యులు. ఇతివృత్తం వచ్చి పిల్లల ఆసక్తులు. ప్రక్రియ కావ్యం. ఏడోది ఉడుత సాయం. కవి గోన బుద్ధారెడ్డి గారు. అలాగే ఇతివృత్తం వచ్చి సహకారం. ప్రక్రియ ద్విపద. చెరువు. అలాగే చెరువు యొక్క ఇతివృత్తం సంస్కృతి, పర్యావరణం. ప్రక్రియ వచ్చి స్వగతం. తొమ్మిదో పాఠం చీమలబారు. చీమలబారు కవి పొట్లపల్లి రామారావు గారు. అలాగే ఇతివృత్తం వ్యక్తిత్వ వికాసం. ప్రక్రియ వచన కవిత. అలాగే పదోది బాలనాగమ్మ. బాలనాగమ్మ ఇతివృత్తం వచ్చి సాహసం. ప్రక్రియ జానపద కథ. అలాగే 11ఓది పల్లెటూరి పిల్లగాడ. కవి పేరు సుద్దాల హనుమంతు గారు. అలాగే ఇతివృత్తం వచ్చి మానవీయ విలువలు, బాల కార్మికులు. ప్రక్రియ పాట రూపంలో ఉంటుంది. 12ఓది కాపాడుకుందాం. ఇతివృత్తం వచ్చి పర్యావరణం. ప్రక్రియ సంభాషణ. సో ఇప్పుడు మనం ఇలా ప్రిపేర్ చేసుకున్నాం కదండి. ఇందులో ప్రతి ఒక్కటి పాఠం పరంగా అందులో కవి పేరు, వారి యొక్క రచనలు, సో వాటి యొక్క ఇంపార్టెన్స్, ఆ లెసన్కి సంబంధించి మొత్తం కూడా మనం నెక్స్ట్ వీడియోలో ఒక్కొక్కటిగా చూసుకుందాం. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.